భగవద్బంధువులందరికీ వినయపూర్వక నమస్కారములతో ఈ మధ్యకాలంలో కొంతమంది నాస్తికవాదులు అంటూ చెప్పుకుంటూ హైందవ ధర్మం పైన హిందూ సమాజం పైన విషం సిమ్ముతూ సైన్సే గొప్పది అంటూ కొన్ని లేనిపోని కొన్ని విషయాలపై రాద్ధాంత చేస్తూ సైన్స్ మించింది లేదంటూ ఈ మధ్యకాలంలో చాలా హడావిడి చేస్తున్నారు. దీనిపైన మన గురువు గారు అయినటువంటి శ్రీ కోన కన్నయ్య గారు వివరణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా. కృష్ణ గోవింద. ఈ నాస్తికవాదులు అంటే వాళ్ళకు తోసింది వాళ్ళకి ఎలా నచ్చితే అలాగ మాట్లాడుకోవడమే నాస్తికవాదం. నాస్తికవాదం ఏంటి? తండ్రి లేకపోయినా సరే పిల్లలు కానొచ్చి అంటారు ఒక్కోసారి. వాళ్ళ మాటలు ఎవరైనా నిన్నే జనం ఉంటే. నేను మొన్న ఒకసారి చూసా, ఒక 5-6 సంవత్సరాల క్రితం మద్రాసులో అనుకుంటా, ఒక 5-6 ఆడపిల్లలు తీసుకొచ్చి వాళ్ళ మెడలో తాలిబొట్లన్నీ కత్తిరించేశారు. తాలిబొట్టు లేకపోతే వీళ్ళు మా భార్యలు గారా, మాతో సంసారం చేయరా, మాతో పిల్లలు కనరా అని. అది మంచిదే, వాళ్ళకి ఏది అభిప్రాయం ఉందో అలా చేసుకోవడం తప్పేం లేదు. అసలు ముందు ఆ తాళి ఎవరు కట్టారు? ఆ తాళి ఎవరైనా కట్టినయ్యా లేకపోతే వీళ్ళు కట్టినయ్యా? అప్పుడు కట్టినప్పటికి లేదా ఆ జ్ఞానం? అప్పటికి లేదా వీళ్ళకి అంతలో మేధ అవుతాను? తాళి మీరేగా కట్టారు, మీ భార్యలు కాబట్టి ఇక మీరు తీసుకొచ్చి కత్తిరించుకోగలిగారు. అలాగే మొన్న ఈ మధ్య నేను తెలంగాణలో ఒక అయిన బ్రాహ్మణి లేకపోతే పెళ్ళి అవదా, బ్రాహ్మణి లేకుండా పెళ్లి చేతి పిల్లలు పుట్టరా, సంసారం జరగదా అని చెప్పేసి ఆయన ఏదో అక్కడ ఇది చేశాడు చూసా. ఎందుకు పెళ్ళిళ్ళు లేనిది ఎవరో ఇద్దవట్లా? ఈ నోరు లేని అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటానయా లేకపోతే ఏమైనా పందిర్లు వేసుకొని వాళ్ళు ఏం బాధ్యతలు అవి వేసుకొని ఇది చేసుకుంటానరా? పిల్లలకి పెళ్ళి అవసరం కాదు. స్త్రీ పురుషులు సాంగత్యం చాలు. ఏదైనా ఆ జంతువులు వాటితో సాంగత్యాలు చేయనప్పుడు పిల్లలు పడతారు. పిల్లల కోసం కాదు పెళ్ళిళ్ళు చేసుకునేది. పెళ్ళి అనేది సంసార విధానం. ఒక మనిషితో ఒక మనిషి జీవనం గడపాలి, దాన్ని సంసారంగా పేరు పెట్టాలి పెద్దోళ్ళు. ఒక మనిషితో ఒక మనిషి ఉంటే సంసారం అవుద్ది తప్ప పిల్లలు ఎలాగైనా కానొచ్చు. పిల్లల కంటే అప్పుడు అది సంసారం అవ్వదు. అది ఒక రకమైన చెప్పుకోకూడదు కానీ వ్యభిచారం కింద అయిపోయింది. కాలిబొట్టు లేని మనిషిని అభ్యాసంగా చూస్తారు ఎవరైనా సరే. ఎవరైనా తేలిక భావాలతో మాట్లాడతారు, తేలిక భావాలతో చూస్తారు. అదే తాలిబొట్టు మెడలో ఉంటే తనకు భర్త ఉన్నాడు, తన సంసారి కాబట్టి ఆమెతో మనం సంసారిగానే మాట్లాడాలనే విధానం ఏర్పడుద్ది. అంటే మనల్ని మనం సంస్కరించుకోవడం అనేది హిందూ సాంప్రదాయం కానీ, మీరు అనుకున్న ఆ మంగళసూత్రం కానీ, అది కానీ అది ఏది లేకపోతే ఎలా ఉంటుందని మనం ప్రపంచాన్ని చూస్తున్నాంగా. ప్రపంచాన్ని చూసి కూడా మీరు ఎలా మాట్లాడతారు అదే తెలియదు. పైపెచ్చి ఈ దేశంలో పుట్టి మీరు ఇక్కడ దైవత్వాన్ని వీటిని మీరు ఇది చేస్తారు. మీరు ఎన్ని చేసినా మనం శ్రీహరికోటలో మన ఉపగ్రహాలు ఏ చేసినా సరే ముందు అది తిరుపతి వెళ్ళి అందరూ పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరు కూడా తప్పుబాట్ల వెళ్ళి దండం పెట్టుకుంటారు. మీరు అనామకులు మళ్ళీ ఎందుకు విమర్శిస్తారు? దైవం లేదని మీరు చెప్పినప్పుడు మరి అక్కడ సైంటిస్టులు వాళ్ళు రోజు గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్న తర్వాతే ఉపగ్రహాల పైకి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఏంటంటే ఏదో కొంత తెలిసి సర్వం మాకే తెలిసి అనుకోవడం అనేది విధానం కాదు. సైన్స్ ఎప్పుడు పుట్టింది? దైవత్వం ఎప్పుడు పుట్టింది? కొన్ని సైన్స్ మీకు తెలుసుగా. సైంటిస్ట్ని ఎవరినైనా తీసుకొచ్చి ఈ భూమిలో ఎన్ని రసాలు ఉన్నాయి, ఎన్ని రసాలు లేవో చెప్పమానండి. సైన్స్ ఎప్పటి నుంచో ఉందిగా ఈ భూమి మీద. ఈ భూమిలో ఈ రసం లేదు, ఈ రసం ఉంది అని చెప్పి చెప్పమాను. జరుగుద్దేమో. లేదు ఈ మేఘంలో ఎంత వర్షం ఉంది, ఎంత వర్షం లేదని చెప్పమాను. లేదు ఇవాళ ఎండ కాసుద్ది, రేపు ఎండ కాయదని ఖచ్చితంగా చెప్పమాను. చెప్పిన గంటలు అన్నీ మారిపోతుంటాయి. సృష్టి ధర్మానికి సైన్స్కి సంబంధం లేదు. దైవతత్వంతో సృష్టి ధర్మం తప్ప సైన్స్ ఏదో మనకు డబ్బు పెరిగాక వస్తువు ప్రక్రియను మనం కనిపెట్టుకొని దాన్ని వృద్ధి చేసుకొని వస్తువాహనాలుగా మార్చుకున్నాం. వస్తువాహనాలు పెరిగాయి కాబట్టి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పెరిగింది. దీన్ని ఏకీభవించడం. సైన్స్ చాలా మంచిది కాబట్టి అలా ఆర్థికంగా అన్ని రంగాల్లో పెరిగాం మనం. సైన్స్ని ఎవరు కాదని అనరు. సైన్స్ అభివృద్ధి అందరం అనిపిస్తాను ప్రతి ఒక్కరు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని గత వాటిని విమర్శించటం, దాటిని ఇది చేయటం, ఆ దేశం అది చేసింది, ఈ దేశం ఇది చేసింది, అది ఎవరైనా చేస్తారు. మేధావులు ఎక్కడైనా పుడతారు. ఆ దేశం ఏం తప్పు చేసింది ఏంటి? అక్కడ మేధావులు పుట్టకూడదని ఉందా, ఇక్కడ పుట్టకూడదని ఉందా? దాన్ని ఏదో పెద్ద దీనిగా చెప్పుకోవడం అదేం పెద్ద గొప్ప ఇష్యం కాదు. అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ తెలుసుకొని మాట్లాడడం చాలా మంచిది. గోవిందా అర్పణ.